శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే కుజుడు రాశి మారుతున్నాడు. 22వ తేదీ నుంచి కూడా కుజుడు మిథునంలో వక్రంలో సంచారం చేయబోతున్నాడు. 25వ తేదీ నుంచి కూడా బుధుడు మకరంలోకి ప్రవేశించి ఇక్కడే 12వ తేదీ ఫిబ్రవరి వరకు కూడా ఉంటాడు. అంటే 2 గ్రహాలు మారుతున్నాయి కనుక 12 రాశుల వారికి కూడా వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, అలానే ఈ 10 రోజుల వరకు కూడా ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు మంచి బలాన్ని ఇస్తున్నాయి. రవి, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు 5 గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత 25వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలం మరింత బలాన్ని పుంజుకుంటోంది మేషరాశి వారికి అని చెప్పుకోవాలి. ఏమవుతుంది దీనివలన అంటే ఇక్కడి నుంచి కూడా కొంత అనుకూలమైనటువంటి మార్పులు మీకు శుభకార్య పరంపరగా రాబోతున్నాయి. శుభకార్యాలు చక్కగా ముడిపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏవైతే కనుక మీరు కొనుగోలు చేద్దాం అనుకున్నారో, పెట్టుబడి పెడదాం అనుకున్నారో అవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఇక్కడ చక్కగా సాధ్యపడుతుంది. భారీ మొత్తాల్లో మీరు ఏమన్నా సరే లోన్స్ కూడా ఇక్కడ తీసుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయంటే మీరు ఆశిస్తున్నటువంటివి, నాకు కావాలనుకునేటువంటి లోన్లు, మీకు అవసరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ సమకూరడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. కొంచెం తక్కువ శ్రమతోటి మనం ఫలితాలు ఎలా పొందాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ మీరు ముమ్మరంగా చేస్తారని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శత్రువుల నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు, వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫలించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల చక్కని గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. ప్రతి పనికి కూడా ఒక ప్లాన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని క్రమబద్ధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇతరులు మిమ్మల్ని పొగడడానికి అవకాశాలను ఇస్తారు. అంటే ఆ స్థాయిలో మీరు వృద్ధి చెందడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు అనేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఇంకెక్కడి నుంచి కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఇది నిరుద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. బాస్తో ఏర్పడుతున్నటువంటి పొరపొచ్చాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలం. కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఇది చాలా సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మరీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉంటే మినహా లేకపోతే ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి కాలం. మంచి చురుకుదనాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. 24, 25వ తేదీల నుంచి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ భవిష్యత్తును చక్కగా ప్రభావితం కూడా చేస్తాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ మంచి కాలాన్ని మేషరాశి వారు సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అసెట్స్ కొనుక్కోవడానికి గాను ఒక అడుగు కూడా వెనక్కి వేయకండి. అమ్మకాలకి సంబంధించిన విషయాలు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక క్రయ విక్రయాలు లాంటివన్నీ కూడా ఈ సమయంలో సాగించుకునేటువంటి ప్రయత్నాన్ని చక్కగా చేసుకోవచ్చు. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి కాలం అంతా కూడా విశేషించి హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం 11 సార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గ్రహబలాలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. 22వ తేదీ నుంచి కూడా కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తూ ఉండడం అనేది అంత అనుకూలమైనటువంటి మార్పు కాదు. అలానే ఇక్కడ బుధుడి యొక్క బలం కూడా 25వ తేదీ నుంచి తగ్గుతోంది. బుధుడు కూడా భాగ్య సంచారం చేయబోతున్నాడు. 2 కూడా కొంచెం ఆర్థిక విషయాన్ని బాగా ప్రభావితం చేసేటువంటి అంశాలు అవుతాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకెక్కడి నుంచి రాబోయేటువంటి సుమారుగా ఒక 3-4 మాసాల వరకు కూడా మీరు విపరీతంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి కాలం. కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అప్పు చేస్తే రేపు తీర్చేస్తాను, ఇవాళ తాకట్టు పెడితే రేపు విడిపించేస్తాను, ఇట్లా అనుకోని కనుక ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. మాటలతో బురుడి కొట్టించేటువంటి వారు పక్కనే ఉంటారు. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరి మాటో విన్నా, మూడో వ్యక్తి యొక్క ప్రమేయానికి మనం ఆస్కారం ఇచ్చినా కుటుంబ సమస్యలు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సైట్ ఉన్నటువంటి వారికి కొంచెం సైట్ పెరిగేటువంటి కాలం, కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా కొంచెం వేధిస్తాయి. మానసికపరమైనటువంటి ఆందోళన కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కానీ ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. జ్వరం కావచ్చు, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తరచుగా వేధిస్తూ ఉంటాయన్నమాట. అంటే జలుబు కానివ్వండి, లేకపోతే గొంతుకు సంబంధించినటువంటి ఇరిటేషన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి. అన్నం ఒక పట్టాన అరగదు. తిన్నది ఏదైనప్పటికీ కూడా అరుగుదల అనేటువంటిది కూడా కొంచెం తక్కువగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆలోచన అనేటువంటిది కూడా కాస్త తగ్గుతుంది ఈ సమయంలో. అవగాహన రాహిత్యం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాల్సినటువంటి కాలం ఈ వృషభ రాశి వారికి అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నట్లయితే మాత్రం ఏం ఇబ్బందులు లేవు.
ఇవి మాత్రం చాలా సాఫీగా సాగిపోతాయి. మీ గౌరవ మర్యాదలకు ఎక్కడా లోటు లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సానుకూలంగా సాగుతున్నాయి. పెరగడం లేదు, కురగడం లేదు, హాయిగా వెళ్ళిపోతాయి. షాపింగ్స్ కూడా ఇంకా ఎక్కువగా చేస్తారని చెప్పుకోవాలి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. మీ ఉన్నటువంటి అందం మీద కూడా మమకారం పెరుగుతుంది. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ రాయడం కావచ్చు, లేకపోతే పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఏదో ఒక రకంగా డ్రెస్ సెన్స్ పెరుగుతుంది. ఇట్లా ఎలా అయినా సరే అందం మీద మమకారం అనేటువంటిది బాగా పెరుగుతుంది. జిమ్కి వెళ్ళాలి, వ్యాయామం చేయాలి, ఈ ఆలోచన కూడా పెరుగుతుంటాయి. లేదా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, వాళ్ళ వయసులకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తారని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి కాలమే నడుస్తున్నది. వృషభ రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి, రాబోయేటువంటి ప్రతికూలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడి యొక్క బలం పెరుగుతోంది. రాస్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో సంచారం చేయడం కొంతవరకు దోషమే అయినా గోచార రీత్యా కొంత బలాన్ని కూడా ఇస్తుంది. అలానే శుక్రుడి యొక్క అనుకూలతలు కూడా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే జన్మంలోకి ప్రవేశిస్తున్నటువంటి కుజుడు ప్రతికూలతలను ఇస్తున్నాడు. మరి కుజుడి వల్ల కలిగేటువంటి ప్రతికూలతలు ఏమిటి, బుధుడి వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, రెండు కూడా గమనిద్దాం. జన్మంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే దృష్టి దోషం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. శత్రుబలం కూడా బాగా పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారుగా ఉంటూ ఉంటారు. ఎవరి ఫోన్ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, కూర్చొని కలివిడిగా మాట్లాడుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి అవకాశాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఇది ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఇలానే వెళుతూ ఉంటుందని చెప్పుకోవాలి. మానసికంగా ఏదో ఒక తెలియనటువంటి వెలితి అనేటువంటిది ఈ సమయంలో బాధిస్తూ ఉంటుంది. అలానే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ ఉపయోగపడేటువంటి ఖర్చులుగా కూడా ఇవి ఉండడానికి అవకాశాలు ఏమీ గోచరించట్లేదు అని చెప్పని మనం చెప్పుకోవాలి. అలాగే మరి ఈ 8వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుందంటే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతున్నాయో ఇవి లాభిస్తాయి. ఉద్యోగపరంగా ఒక క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. చదువుకున్నాం, చాలా కాలం పాటు మన హాబీస్ కోసమనో లేకపోతే మన ఎయిమ్స్ కోసమనో ఇప్పటికే ఏదో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసామో సక్సెస్ కావాలా, తర్వాత ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తున్నటువంటి వారికి ఒక దారి లభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు పొందడానికి కానీ చేసే ప్రయత్నాలు ఈ సమయంలో సక్సెస్ అవుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు మాత్రం ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అధికారుల నుంచి ఒత్తిళ్లు బాగా ఉంటూ ఉంటాయి. మాట పడకుండా వాళ్ళకి ఉద్యోగాలు సానుకూలంగా సాగడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అద్దెల మీద, వడ్డీల మీద ఆధారపడినటువంటి వారికి ఒకంత ఊరట కలిగేటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఉత్తాన పతనాలు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఉత్తాన పతనాలు కూడా ఎక్కువగా ఆర్థిక విషయాల్లోనే ఉంటున్నాయి కనుక ఈ 10 రోజులు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంటేనేమో నష్టపోతూ ఉంటారు, అమ్ముతేనేమో తక్కువ అమ్మవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. రొటేషన్ అనేటువంటిది వ్యాపారస్తులకు కాస్త సన్నగిలడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మిథున రాశి వారికి మంచిది. ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే కనుక కుజుడి యొక్క వ్యయ సంచారం కావచ్చు, బుధుడు సప్తమంలో సంచారం చేయడం కావచ్చు, రెండు కూడా అంత అనుకూలమైనటువంటివి కావనే చెప్పుకోవాలి. ఏమవుతుంది వీటి వలన అంటే స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. గొడవ లేకుండా పూట గడిచేటువంటి స్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. నాకెవరూ లేరు, నాకెవరూ సహాయం చేయరు, నా జీవితం ఇంతే, నేను ఒంటరి పోరాటం చేయాలి అనుకునే విధంగా మీకు సంఘటనలన్నీ కూడా ఎదురుపడుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు అమాంతంగా పెరుగుతాయి. కనుక ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వారు ఈ సమయంలో ఓపికగా ఉండటం, సహనంగా ఉండటం, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, సర్దుకుపోవటం ఇట్లాంటివి మంచివి. ఇవాళ రేపు ఆ అంటే ఊ అంటే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అట్లాంటివి కనుక ఈ సమయంలో నిర్ణయాలు తీసుకున్నట్లయితే తర్వాత అది మీ చేదాటిపోతుంది, చాలా ఇబ్బంది కూడా పడతారని చెప్పని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి త్వరగా కోలుకోవడానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. మనకి ప్రయోజనం కలిగించేటువంటి ఏ పనికైనా సరే ఏదో ఒక ఆటంకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుందే తప్ప ఆ పనులు వేగంగా జరగడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి, ఉపయోగం లేనటువంటి ఖర్చులు ఉంటాయి, బాధ్యతలు బరువుగా పరిణమిస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేయక తప్పదు, చేయటం వల్ల పెద్దమైనటువంటి లాభాలు ఉండవు. ఎవరికన్నా సరే ఆపరేషన్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చినట్లయితే అవి ఇక్కడ జరుగుతాయి.
దానివల్ల లాభం కావచ్చు, నష్టం కావచ్చు, పెద్దమైనటువంటి ఆయుర్భంగాలు ఏముండవు కానీ ఆపరేషన్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ జరగడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే కనుక ఏదో కొత్త అప్పు చేయడం, పాత అప్పు తీర్చడం ఇలా వెళ్తోందే తప్ప ఆర్థికంగా ఇక్కడ పెద్దమైనటువంటి వెసులుబాటు రావట్లా, ఆరోగ్యపరంగా కూడా పెద్దమైనటువంటి వెసులుబాటు రావట్లా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఇబ్బంది పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఏదో తిన్నానా పడుకున్నానా నా పని ఏదో నేను చేసుకున్నానా అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ మంచిది. శత్రుబలం పెరిగేటువంటి కాలం. ఎవరి దగ్గర దేని గురించి కూడా చర్చించకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈజీ మనీ విషయంలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే నష్టపోతారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారు ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడ్డానికి కానీ ప్రతినిత్యం కూడా సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే కుజుడి యొక్క రాశి మార్పు 22వ తేదీ నుంచి కూడా మీకు కొంత బలాన్ని ఇస్తున్నది అని చెప్పని మనం చెప్పుకోవాలి. అలానే ఇప్పటికే రవి యోగిస్తున్నాడు, బుధుడు కూడా యోగిస్తున్నాడు. బుధుడి యొక్క బలం కూడా మీకు 25వ తేదీ నుంచి తోడవుతోంది కనుక 25వ తేదీ నుంచి ఉండేటువంటి కాలాలు ఏవైతున్నాయో ఇవి కొంత అనుకూలంగా మారబోతున్నాయని చెప్పని మనం చెప్పుకోవాలి. ఏమవుతాయి అనుకూలమైనటువంటి మార్పులు అంటే ప్రతి వారికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, నేను ఈ పని చేయాలి, నేను దీంట్లో సక్సెస్ అవ్వాలని. వాటికి కావాల్సినటువంటి మార్గాలు ఏవైతున్నాయో అవి ప్రశస్తంగా ముందుకు వస్తాయి. ఎవరన్నా ఏదైనా ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, అది కొంచెం భారీ సహాయం అయితే బాగుండు అనుకుంటున్నారు, అవన్నీ కూడా ఈ సమయంలో ఇక్కడి నుంచి కూడా రాబోయేటువంటి నెలన్నరలో అవి సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం, బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. మీలో ఉండేటువంటి ధైర్య సాహసాలు కూడా వెలుగు చూస్తాయి. గౌరవ మర్యాదలు కూడా పెంపొందుతాయని చెప్పని చెప్పుకోవాలి. కోర్టు కేసులు లాంటి విషయాల్లో మాత్రం మధ్య మార్గంగా ముందుకు వెళ్ళడం కానీ లేకపోతే వాటిని బయట పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ మీకు మంచిది అని చెప్పని మాత్రం మనం చెప్పుకోవాలి. ఇలానే ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి, ఆపరేషన్స్ చేయించుకున్నటువంటి వారికి త్వరగా కోలుకోవడానికి, స్పీడీ రికవరీకి కూడా ఛాన్సెస్ అనేటువంటివి బాగా బ్రైట్గా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. అమ్మకాలకు కావచ్చు, కొనుగోళ్ళకు కావచ్చు, రెండు కూడా కొంత యోగదాయకంగా సాగేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏంటంటే మొదటి 6 రోజులు కొంత వ్యత్యాసంగా వెళ్ళి తర్వాత నుంచి యోగాలు ప్రారంభమవుతున్నాయి. కనుక మొదటి 6 రోజుల్లో మాత్రం ఆర్థిక విషయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాలలో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నటువంటి మంచి మంచి యోగాలు ఏవైతున్నాయో అక్కడి నుంచి కూడా మీకు సహకరించడం అనేది ప్రారంభమవుతుంది. కనుక సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి శనివారం నాడు కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గ్రహగతులు కొంత ప్రతికూలంగా సాగుతున్నాయి. గురువు యొక్క బలంతోనే మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి కాలం ఏర్పడుతున్నది అని చెప్పుకోవాలి. 22వ తేదీ నుంచి ఉన్నటువంటి కుజుడి యొక్క సంచారం కావచ్చు, 25వ తేదీ నుంచి ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారం కావచ్చు, ఇవి మీకు కొంత ప్రతికూలంగానే మారుతున్నాయని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు అండగా నిలబడినటువంటి కుజుడి యొక్క బలం తగ్గుతోంది. ఏమవుతుంది ఈ కుజుడి యొక్క బలం తగ్గడం వలన అని మనం చూసుకున్నట్లయితే కనుక శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ప్రశాంతత బాగా తగ్గిపోతుంది. విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. అది గుర్తింపునకు నోచుకోవడానికి పెద్దగా అవకాశాలు ఏవి కూడా ఉండవు. విద్యార్థులు ఇంకొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి ఈ సమయంలో బాగా కష్టపడతారు, విపరీతంగా చదువుకుంటారు. ఆ శ్రమకు తగినంత ప్రతిఫలం రాదు. అలానే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా కావచ్చు, కన్యారాశిలో ఉన్నటువంటి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అంది రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని లాగబడ్డానికన్నా అవకాశాలు ఏర్పడుతున్నాయి. హఠాత్తుగా వస్తాయి. ఏమన్నా సరే ఇబ్బందులు ఏ వచ్చినా కూడా అవి హఠాత్తుగా వస్తాయి. ఊహించినటువంటి హఠాత్కరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి కారణం చేత కొంత ఇబ్బంది అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పుకోవాలి. మీరు సలహాలు ఇస్తే ఎదుటివారు బాగుంటారు, అవే సలహాలు మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మాత్రం నష్టపోతూ ఉంటారు. అందుకని అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల వరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క బుర్రను తీసుకెళ్ళి బీరువాలో పెట్టి తాళం వేయడం, మనకి చక్కగా ఎవరైతే మంచి సలహాలు ఇస్తారో, అరిచైనా మంచి చెప్పేటువంటి వారు ఉన్నారో వారి సలహాల మేరకు ముందుకు వెళ్ళడం అనేది ఇంకెక్కడి నుంచి కూడా అలవాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. కొంచెం బద్ధకం పెరుగుతుంది. మీ పనులను మీరే వాయిదా వేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లేదు మీరు చాలా చురుగ్గా ఉన్నారు, పనులు వాటంతటా అవి వాయిదా పడుతూ ఉంటాయి, ఒక పరీక్షలాగా మారతాయని చెప్పని చెప్పుకోవాలి. అమ్మ పుట్టింటి వారితోటి ఈ సమయంలో అంతగా సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. మొత్తం మీద
ఒక సమస్య తీరితే ఒక సమస్యగా కాలం వెళ్తోందే తప్ప పెద్దగా అనుకూలించట్లేదు. ఈ 10 రోజులు చూసుకున్నా కూడా ఇంచుమించుగా అలానే ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం, యోగా లాంటి ప్రాక్టీస్ చేయటం, మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవటం, రోజువారీ పనులకు కాస్త పరిమితం అవ్వటం, పెద్ద పెద్ద ఆశలు ఆశయాలు లేకుండా నిదానంగా ఉన్న దాంట్లో నింపాదిగా జీవితాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇట్లాంటివి మంచిది. నిజంగానే ఎవరైనా ఎదుటివారు వాదిస్తున్నారనుకోండి, వాడు మూర్ఖుడు, వాడు చేసేటువంటి వాదన తప్పు మనకు తెలుస్తోంది, పర్వాలేదు నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ దగ్గర తలకే ఊపేసి మనం చేయాలనుకున్న పని లేదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. కనుక కన్యారాశి వారు కొంచెం ఓర్పుగా ఉండవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. గోచారం కొంత ప్రతికూలంగా ఉంది. వ్యక్తిగత జాతకాలు బాగుంటే మాత్రం ఈ గోచారం పెద్దగా ఏమీ బాధించదు. ఏవైనప్పటికీ కూడా కన్యారాశి వారు ఈ సమయంలో మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి నవగ్రహ స్తోత్రాన్ని, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి మంగళవారం నాడు, బుధవారం నాడు కూడా వినాయకుడిని పూజించడం అనేది మాత్రం మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే కుజుడి యొక్క రాశి మార్పు ఏమంత యోగించేటువంటిదేమీ కాదు. భాగ్యంలోనే కుజుడి యొక్క సంచారం నడుస్తోంది 22వ తేదీ నుంచి కూడా. బుధుడి యొక్క రాశి మార్పు మాత్రం మీకు కొంత అనుకూలంగా ఇవ్వబోతోంది 25వ తేదీ నుంచి. 25వ తేదీ నుంచి కూడా బుధుడు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. చతుర్థ బుధుడు కొంత యోగాలను కూడా మనకు కలిగిస్తాడు కనుక ఇది కొంతవరకు పర్వాలేదు. అలానే శుక్రుడి యొక్క, రాహు యొక్క అనుకూలతలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కుజుడి యొక్క రాశి మార్పు వల్ల కలిగేటువంటి దోషాలు ఏమిటి, బుధుడి యొక్క రాశి మార్పు వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, రెండింటిని కూడా మనం చూసుకున్నట్లయితే కనుక గౌరవ మర్యాదలు అనేటువంటి వాటికి మీరు ఎక్కువైనటువంటి విలువనిస్తారు. సహజంగానే తులారాశి వారు గౌరవానికి, మర్యాదకి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు. అది ఇంకాస్త ఇక్కడ పెరుగుతుంది. ప్రతిదాన్ని కూడా పట్టి చూస్తారు. పిల్లవాడు ఏదన్నా చిన్న మాట అన్నా కూడా అతని వయసును దృష్టిలో పెట్టుకోకుండా ఇతను కూడా నన్ను వేలెత్తి చూపెడుతున్నాడే, ఏమిటి నా స్థితి ఇలా ఉందా అని మీరు కంగారు పడేటువంటి విధంగా మీ ఆలోచన ధోరణంతా కూడా మారుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మెలగవలసినటువంటి కాలం. అలానే భాగ్యంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఈ రాశిలో ఉన్నటువంటి వారు తమ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. అంతేగాని ఏదో పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చేస్తాయి, వాళ్ళందరికీ ఏవో పెద్ద కష్టాలు వచ్చేస్తాయి, లేకపోతే అవి గంటదోషాలుగా ఉంటాయి అనేటువంటిది మాత్రం కాదండి. వాటికి వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి. ఇది కేవలం గోచారం మాత్రమే కనుక అక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మనకి సరిపోతుంది. అలానే మానసిక అశాంతి అనేటువంటిది కూడా బాగా పెరుగుతుంది. ఎన్ని క్రీములు రాయండి, ఎంత జాగ్రత్తలు తీసుకొనియండి, ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా కాస్త తగ్గుతుందని చెప్పుకోవాలి. కానీ నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, సౌకర్యాలను సమకూర్చుకోవడానికి ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. 4వ బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత దూరాలోచన బాగా చేయగలుగుతారు. ఎదుటి వారికి మంచి సలహాలను కూడా ఇవ్వగలుగుతారు. మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు వెలుగు చూడడానికి కూడా అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. ఎక్కడ ఏ కష్టం వచ్చినప్పుడు కూడా వెంటనే దానికి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ ఆ గొయ్యిని పూడ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చురుకుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాహనానికి సంబంధించినంత వరకు తుది నిర్ణయాలు తీసుకోవడానికి, వాహనం కొనుగోలు చేసుకోవడానికి, లేదా వాహనానికి సంబంధించిన లోన్స్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని మొత్తంగా తీర్చివేయడానికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం కూడా సహకరిస్తున్నదని చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. శ్రమ ఎక్కువగా ఉంటుంది, పని చేస్తున్నట్టుగానే ఉంటుంది, ఆ పనేమో పూర్తవ్వదు, ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్ళు ఏర్పడతాయి, అపవాదులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కెరియర్ పరంగా కొంచెం విసుగ్గా వెళ్ళేటువంటి కాలంగా చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈ సమయంలో అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. మాట తీరు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయక తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. మొత్తం మీద తులారాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత వ్యత్యాసంగా ఉంది. రాబోయేటువంటి కాలం కొంత అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా వాటిని ఫిబ్రవరి నెలకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే 22వ తేదీ నుంచి ఉన్నటువంటి కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, లేకపోతే కనుక 25వ తేదీ నుంచి ఉన్నటువంటి బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రెండు కూడా కొంత ప్రతికూలంగానే సాగుతున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు శత్రుక్షేత్రంలో తనకి అనుకూలం కానటువంటి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి కాలం. మనసు ఎప్పుడు కూడా కీడుని శంకిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి సమయం అన్నా తక్కువగా ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా ల్యాప్టాప్ కతుక్కొని కూర్చోవడమే తప్ప ఇంటికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి వ్యవధి అనేటువంటిది బాగా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి.
చిన్నపాటి అనారోగ్యాలే కదా నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక అవే పెరిగి పెరిగి త్రివిక్రముడిలాగా మారడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా, దీంట్లో కూడా ఒక క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. రుణాలు భారంగా పరిణమిస్తాయి. రుణాల వలన గౌరవ మర్యాదలు దెబ్బతింటానికి అవకాశాలు ఉంటాయి. కనుక రాబోయేటువంటి 3 నెలలు కూడా రుణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వచ్చే సంపాదన కన్నా పెట్టేటువంటి ఖర్చులు అవసరాలు ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా చేతికి అందినట్టుగా ఉండి ఊరిస్తుందే తప్ప అది అంది రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నటువంటి కాలం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు విషయంలో మరింత కేర్ఫుల్గా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి సంబంధాలు కూడా ఈ సమయంలో కొంచెం కొరబడతాయి. అధికారులతో ఉద్యోగస్తులకి వాగ్వివాదాలు కూడా ఏర్పడతాయి. బుధుడి యొక్క సంచారం కూడా కొంత ప్రతికూలంగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండేటువంటి కాలం. వ్యసనాలకి దూరంగా ఉండవలసినటువంటి కాలం. నా సంపాదన నా ఇష్టం అన్నట్టుగా ఉన్నట్లయితే కనుక ఆస్తులు కరిగిపోవడానికి, పెట్టుబడుల విషయంలో నష్టాలు రావడానికి, అమ్మిన తర్వాత అరే ఎందుకు అమ్మానని చెప్పని బాధపడడానికి ఇట్లాంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక పెద్దవాళ్ళ మాట వినండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. అది శుభాన్ని ఇస్తుంది. అయితే రవిబలం ఉంది, గురుబలం ఉంది, శుక్రబలం ఉంది, మిగతా గ్రహాలు యోగిస్తున్నాయి కదా. అందుకని వీటి విషయాలు మనం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక ఏమో నాకు బాగాలేదనుకోకండి, ఓహో నేను ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలన్నమాట అని గుర్తుపట్టి ఆ గుర్తెరిగి ఆ జాగ్రత్తలు పాటించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి? ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, మాట తీరు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అధికారుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అంతే కదా, జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది. అందుకని బెంబేలెత్తకుండా జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారు ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి గాను ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని రోజు 8 సార్లు పారాయణ చేయండి. ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి అయితే 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. 22వ తేదీ నుంచి కూడా కుజుడి యొక్క అనుకూలతలు మనకేం పెద్దగా లేవు. ఇప్పుడు కూడా ఉన్నది ఏం లేదు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమానికి వెళ్తున్నాడు. అష్టమంలో అయినా ఆయన దోషప్రదాతే, సప్తమంలో అయినా ఆయన దోషప్రదాతే. అలానే బుధుడు 25వ తేదీ నుండి కూడా చూసుకున్నట్లయితే కనుక మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటిది ఏమీ కాదు. ఇక్కడ ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అంటే కుజుడు బుధుడు ఇద్దరు కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు జరిగేటువంటి దోషాలు. శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నాకు ఏదో ఇబ్బంది అని మీరు చెప్తారు, ఆయన అన్ని రకాల పరీక్షలు చేస్తాడు, ఏం లేదు పర్వాలేదండి అని అంటాడు. కానీ మీకు మాత్రం ఆరోగ్యం చేకూరినట్టుగా ఫీల్ అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక చికాకు, ఏదో ఒక అశాంతి ఇట్లా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సర్దుకుపోవడం అనేటువంటిది కూడా ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటుంది. కుటుంబంలో కూడా గొడవలు పెరిగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేసినట్టయితే చాలా కష్టంగా ఉంటుంది. షూరిటీ సంతకాలు పెట్టినా, మధ్యవర్తిత్వాలు చేసినా నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సప్తమంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడి నుంచి చాలా దీర్ఘకాలికంగా ఉండబోతోంది కనుక కలత్రంతో పడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో బాగా గొడవలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సమయంలో మీరు కనుక విడాకులు లాంటి పదాలు పడినట్లయితే అది కష్టసాధ్యంగా ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు అయ్యేటువంటి వారు కొంచెం ఓపికగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. ఎప్పుడు ఈ కొత్తగా అన్న పదం ఎందుకు వాడతానంటే ఎవరికైతే పెళ్ళై ఒక 10 ఏళ్ళు దాటిపోతుందో వాళ్ళు ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నటువంటి వారు కనుక తగాదాలు వచ్చినా మళ్ళీ తిరిగి కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పెళ్ళై కొత్తగా ఉన్నటువంటి వారు కనుక ఇలా 3 నెలలు 4 నెలలు చికాకులు ఉన్నట్లయితే కనుక ఇవాళ రేపు ఊతపదంగా విడాకులు అనేటువంటి మారిపోయినా కనుక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పని ఈ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటిగా వేధిస్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏర్పడుతుంది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కాలం దివ్యంగా ఉంది. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు, దివ్యమైనటువంటి కాలం. అలానే రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కానీ ఏ ఉన్నా కూడా ముఖ్యము, నాకు కావాల్సిందే అవ్వాల్సిందే అనుకునేటువంటి పనులు ఏ ఉన్నా కూడా వాటిని ఈ సమయంలోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత అంటే ఫిబ్రవరి నెల 1వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు కొంచెం ప్రతికూలంగా వెళ్తున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడ సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మారకుండా ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే కుజ శుక్ర రాహులు యోగిస్తున్నారు. మీకు కుజుడి యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో అది చక్కటి యోగాన్ని ఇవ్వబోతోంది. 6 కుజుడు సంపూర్ణమైనటువంటి యోగాలను ఇస్తాడు.
అయితే జన్మంలో ఉన్నటువంటి బుధుడు సంపూర్ణమైనటువంటి దోషాన్ని ఇస్తాడు. మరి కుజుడు ఇస్తున్నటువంటి యోగాలు ఏమిటి, బుధుడు ఇస్తున్నటువంటి దోషాలు ఏమిటి, ఈ రెండింటిని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ ఇంట్లో కుజుడు యొక్క సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఆదాయాన్ని పెంచుకునడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆగిపోయినాయి అనుకున్నటువంటి శుభకార్యాలు మళ్ళీ తిరిగి ముడిపడడానికి, శుభకార్య ప్రయత్నాలు ముందుగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇంచుమించుగా ఇక్కడే చాలా కాలం కుజుడు ఉంటున్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, అప్పులు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని రాంగ్ అన్నారో వాళ్ళ దగ్గరే మీరు రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఇక్కడ శత్రుబలం కూడా తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే మరి బుధుడి యొక్క సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక బుధుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు తోడబుట్టినటువంటి వారితో, స్నేహితులతో విరోధాలు, గొడవలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. సరైనటువంటి సమయానికి ఎవరి యొక్క చేయూత కూడా అందకుండా ఒంటరి పోరాటం చేయవలసినటువంటి స్థితి గోచరిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసినటువంటి కారణం చేత భయపడతారని చెప్పని కూడా చెప్పుకోవాలి. అలానే మీరు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టేటువంటి స్నేహాలు, పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవంతా ఉపయోగపడకపోగా ఎవరైతే రాంగ్ పాత్లో ఉన్నారో లేదా మిమ్మల్ని ఎవరైతే రాంగ్ డైరెక్షన్లో తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయో అటువంటి వారితో స్నేహాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ సమయంలో అన్నీ తెలిసినట్లుగానే ఉంటాయి కానీ మీకు అన్నీ తెలియడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటివి తారసపడుతూ ఉంటాయి. అయితే తతిమాగ్రహ సంపత్తి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వీటన్నిటిని కూడా చక్కగా తట్టుకొని నిలబడగలుగుతారు. ఇందా చెప్పుకున్నటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో కుజుడి వల్ల కలిగేవి అవన్నీ కూడా సంపూర్ణంగా ఈ 10 రోజుల్లో కూడా మీరు అనుభవించబోతున్నారు. ఇక్కడ కొంత అనుకూలమైనటువంటి కాలం. మకర రాశి వారికి అక్కడికి ధైర్యంగా ఉండవచ్చు. ఏలినాటి శని ఉన్నా దాని యొక్క ప్రభావం కూడా మీ మీద అంత పెద్దగా కనబడేటువంటి స్థితి అయితే ఇప్పుడేమీ లేదు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ఇంకాస్త గట్టిగా చేయడం అనేది మంచిది. పంచమంలో ఉన్న గురుడు వక్రగతిలో ఉన్నటువంటి కారణం చేత నిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. 22వ తేదీ నుంచి ఉన్నటువంటి కుజుడి యొక్క సంచారం కావచ్చు, 25వ తేదీ నుంచి ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారం కావచ్చు, రెండూ కూడా కొంత ప్రతికూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఏమవుతుంది ఇక్కడ ఖర్చులు అవాంతంగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ముఖ్యంగా మీరంటే ప్రాణం పెడతారని చెప్పని మీరు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నారో వారే అంటి ముట్టనట్టుగా ఉండడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎంతసేపు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్న తర్వాత చివరిలో మీకు కాస్త ఏదో అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తారే తప్ప మీరు అనుకున్నంత గట్టిగా అయినటువంటి లాభాలు వాళ్ళ నుంచి పొందడానికి అవకాశాలు పెద్దగా లేవు. అప్పుల బాధ, అప్పుల బెడద ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బయట ఉన్నటువంటి చికాకంతా ఇంట్లో చూపించినటువంటి కారణం చేత జీవిత భాగస్వామి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అనవసరమైనటువంటి తిరుగుళ్ళు కూడా పెరగడానికి కానీ అవకాశాలు లేకపోలేదు. ఊరికే కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. నన్ను అర్థం చేసుకుంటావా చేసుకోవా, నా మాట వింటావా వినవా, అయితే అక్కర్లా నాకు నువ్వు పో, నీ పని ఏదో నువ్వు చూసుకో, నా పని ఏదో నేను చూసుకుంటా. ఇలా ప్రతి వారితోనూ కూడా విరోధాలు, లేకపోతే నేనే కరెక్ట్, ఇంకా వీళ్ళందరితో అనవసరం నాకు అని మిమ్మల్ని మీరు ఒంటరి వారిగా చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఎవరికైతే ప్రభుత్వం నుంచి బిల్స్ రావాలో, లేకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, లేకపోతే కాంట్రాక్ట్ రంగాల్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు, ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్నారు, వీరందరికీ కూడా ఆదాయం అనేటువంటిది ఇంకా మెల్లమెల్లగా కొరబడుతూ వస్తుందన్నమాట. రొటేషన్ అనేటువంటిది బాగా టైట్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అరిచి సాధించుకోవడం కన్నా ఈ సమయంలో లౌక్యాన్ని ప్రదర్శించడం అనేది మాత్రం చాలా అవసరం అని చెప్పని చెప్పుకోవాలి. ఖర్చులు నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది. కనుక ఈ 10 రోజులలోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా కూడా పూర్తి చేసుకోండి. తర్వాత నుంచి కూడా ఇందా చెప్పినటువంటి దోషాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత నుంచి కూడా పొందడానికి కొంచెం యోగాలు పెరుగుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. శుభం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 22వ తేదీ నుంచి కూడా చతుర్థంలోకి కుజుడు వక్ర సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అంత పెద్దమైనటువంటి యోగాలు ఇవి మనకు కనబడట్లేదని చెప్పుకోవాలి. అయితే వక్రంలో ఉండటం కొంతవరకు మేలు. ఏవైనా కుజుడు యొక్క బలం మాత్రం కొంచెం తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. బుధుడు యోగిస్తున్నాడు.
ఆయన 25వ తేదీ నుంచి ఏకాదశంలోకి వస్తున్నటువంటి కారణం చేత బుధుడు మాత్రం చక్కగా యోగిస్తాడు అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ సొంత లాభం కొంత మానుకొని అన్నట్టుగా మీరు ఇతరులకి ఎక్కువగా కష్టపడి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికే కాలం అంతా కూడా సరిపోతూ వెళ్తుందని చెప్పని చెప్పుకోవాలి. బుధుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి హాబీస్ మీద కూడా చక్కగా దృష్టిని సారించుకోగలుగుతారు. నాకు మంచి సర్వెంట్స్ దొరకట్లేదు, దొరికితే బాగుండు అని ఎదురు చూసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. మనసు కొంత ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అనుకూలమైనటువంటి ప్రయాణాలు కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏదో ఒక రూపంలో అధిగమించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉంటుంది. మాటకారితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ చతుర్థంలో ఉన్నటువంటి కుజుడి యొక్క సంచారాల వలన కొత్త కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ మీ ఆలోచనలని ఎదుటివారు గౌరవించడం అనేది కూడా కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. శత్రుబలం బాగా పెరిగేటువంటి కాలం, దృష్టిదోషం బాగా ఎక్కువగా ఉండేటువంటి కాలం కనుక కుజుడి యొక్క సంచారాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కొంత చికాకులతో ప్రారంభమైనప్పటికీ రాను రాను అనుకూలతలే ఎక్కువగా వెళ్తున్నాయి. పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ 10 రోజుల్లో కూడా మీనరాశి వారికి లేవు. కనుక ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మాత్రం కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నమే కొంచెం ఇక్కడి నుంచి కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం మనకు అవసరం. జన్మరాహు కావచ్చు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, ఏలినాడు శని ప్రభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కొంత ప్రతికూలతలను ఇస్తున్నాయి కనుక నిదానంగా వెళ్ళినట్లయితే ఏ ఇబ్బందులు ఉండవు. మీనరాశి వారు ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి, యోగాలు మరింతగా బలపరుచుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గాదేవిని ఆరాధన చేయడం అనేది మంచిది. కనుక నిత్యం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. శనివారం నాడు హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.